రాష్ట్రంలో మిగిలిన 4 సీట్లకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. 1-2 రోజుల్లో అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇటు తుక్కుగూడ సభకు ఏర్పాట్లు చేస్తోంది కాంగ్రెస్. మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై గట్టి కౌంటర్లు ఇచ్చారు మంత్రులు. బీఆర్ఎస్లో కేసీఆర్ ఒంటరి అవుతున్నందుకే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. సరిదిద్దలేని తప్పులు చేసిన కేసీఆర్ త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమన్నారు మంత్రులు. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ సీఈసీ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి ఖమ్మం మినహా మిగిలిన 3 సీట్లకు అభ్యర్థులు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. సీఈసీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క హాజరయ్యారు. వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ అభ్యర్థులను ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం స్పీడప్ చేసే పనిలో పడింది కాంగ్రెస్. ఈ నెల 6న తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జనజాతర సభకు ఏఐసీసీ చీఫ్ ఖర్గే, రాహుల్ హాజరు కానున్నారు. ఇదే సభలో ఏఐసీసీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. సభ ఏర్పాట్లలో హస్తం నేతలు బిజీగా ఉన్నారు. రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్లు గెలిచేలా వరుసగా పబ్లిక్ మీటింగ్లకు ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్. మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రులు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యలకు కారణం కేసీఆర్ఏనన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సరిదిద్దలేనంత తప్పిదాలను గత సర్కార్ చేసిందని విమర్శించారు. అస్తవ్యస్తంగా మారిన వ్యవస్థలను దారిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని ఢిల్లీలో చెప్పారు బట్టి. చేసిన తప్పులను ఒప్పుకోకుండా కేసీఆర్ దిగజారి మాట్లాడారని ఫైర్ అయ్యారు. విద్యుత్, నీళ్లు, రైతు బంధు, కాళేశ్వరంపై మాట్లాడిన మాటలన్నీ కట్టుకథలేనన్నారు బట్టి. ఏ ఒక్కదాన్ని కూడా వాస్తవాలు జోని పోకుండా కట్టుకథలు చెప్పి అందులోంచి బయటపడాలనేటువంటి ప్రయత్నం చేశారు తప్ప జరిగింది పొరపాటే. కనీసం మీరు ఇప్పటికైనా మీరైనా సరి చేస్తా ఉన్నారు, సంతోషిస్తాంలే అనేటువంటి మాట వారి నుంచి వస్తుందని ఆశించారు. విద్యుత్ సరఫరాపై కేసీఆర్ అన్ని అబద్దాలే మాట్లాడారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా కరెంటు కోతలు లేవన్నారు. అవుట్డేటెడ్ టెక్నాలజీతో నిర్మిస్తున్న భద్రాద్రి పవర్ ప్రాజెక్టుతో ప్రజలపై భారం పడే పరిస్థితి ఉందన్నారు. కాళేశ్వరంపై కేసీఆర్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఉత్తమ్. ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ హయాంలోనే తెలంగాణకు ఎక్కువ నష్టం జరిగిందన్నారు. చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మిగలదు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చే స్థానాలు 0. ఆ పార్టీలో ఎవరు మిగిలరు, కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు తప్పితే. ఫోన్ ట్యాపింగ్ లో పెద్ద తలకాయలు త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని చిట్చాట్లో చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. 200 మంది రైతుల ఆత్మహత్యలంటూ పచ్చి అబద్దాలు చెప్పారన్నారు. 200 మంది బీఆర్ఎస్ నేతలు పార్టీ మారుతుండటంతో కేసీఆర్ కు మైండ్ బ్లాక్ అయిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉందన్న ఉత్తమ్ తన ఫోన్ను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం తప్ప మిగతా బీఆర్ఎస్ నేతలంతా కాంగ్రెస్ లోకి రాబోతున్నారని తెలిపారు ఉత్తమ్. రైతుల విషయంలో కేసీఆర్వి మొసలి కన్నీరని ఆరోపించారు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు. లోక్సభ ఎన్నికల్లో లబ్ధి కోసం నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కేసీఆర్ పనికిమాలిన రాజకీయాలు మాని విలువైన సూచనలు ఇవ్వాలని డిమాండ్ చేశారు శ్రీధర్ బాబు. ఈరోజు ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన రైతాంగ సోదరులకు ఈరోజు వారు పడతా ఉన్న ఇబ్బందులకు ప్రధాన కారకులు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కేసీఆర్ గారు, వారి మంత్రి మండలి అనాలోచితమైన విధానాలు, ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతో రైతుల పరిస్థితి ఈరోజు ఈ విధంగా ఉంది. కేసీఆర్ కు 10 ఏళ్ల పాలనలో గుర్తుకురాని రైతులు ఇప్పుడు ఎన్నికల ముందు గుర్తొచ్చారా అని విమర్శించారు మంత్రి సీతక్క. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో 200 మంది రైతులు చనిపోయారని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని ఫైర్ అయ్యారు. మాజీ సీఎం కేసీఆర్ 10 ఏళ్లలో ఎప్పుడైనా పంట చేనులకు వెళ్లారా అని ప్రశ్నించారు. వాళ్ళతోటి ఉంటేనేమో ఆ లీడర్లు గొప్పోడు, పక్కకొత్తనేమో వాళ్ళు నక్కలు కుక్కలు. వాళ్ళ యొక్క అసహనాన్ని తెలియజేస్తూ మాతోటి ఉన్న వాళ్ళందరినీ తీసుకొని మమ్మల్ని 5గురిని చేసినటువంటి చరిత్ర కూడా ఈ కేసీఆర్ కు ఉంది. తెలంగాణ ప్రజల గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కు లేదన్నారు మంత్రి కొండా సురేఖ. మాయమాటలు చెప్పి ప్రజలను మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రజల సొమ్మునంతా నీటిపాలు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాపాలను ప్రభుత్వం కడిగేస్తుందని చెప్పారు కొండా సురేఖ. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ఖరారు చేసినట్లు చెప్పారు. ఈ యొక్క కరెంట్ దాని గురించి, బ్యారేజ్ల గురించి, ఏవైతే ప్రాజెక్టుల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు వాళ్ళకి అసలే లేదనే విషయాన్ని తెలియజేస్తూ, కాంగ్రెస్ వచ్చినాక ఎక్కడా కూడా కరెంటు కోతలు కూడా లేవు అనే విషయాన్ని కూడా నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నాను. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటిగానే కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేసీఆర్, బండి సంజయ్ రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రైతులకు సమస్యలు వచ్చినప్పుడు బండి సంజయ్ ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి. బీజేపీ, టీఆర్ఎస్ రెండు ఒకటే గొంతుగా
ఉండే దిశ లోపల వీళ్ళ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అక్కడ కేసీఆర్ గారు రైతుల గురించి మాట్లాడగానే బండి సంజయ్ గారు కల్లాల వేయమంటారట, కల్లాల వడ్లే రాలే, కల్లాల వేయమంటారట. రైతులకు ఇచ్చిన హామీలను 10 ఏళ్ల నుంచి బీజేపీ అమలు చేయలేదని ట్విట్టర్లో విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. 2019లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో 60 ఏళ్లు దాటిన సన్నకారు రైతులకు పింఛన్ ఇస్తామని ప్రకటించింది. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పారు, కానీ చేయలేదని మండిపడ్డారు పొన్నం ప్రభాకర్. రైతులకు హామీలు ఇచ్చిన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్.